ఇక కొంతమంది అనటం లేదేమో, ఈసారి నుంచి అనండి. దేవుని స్తోత్రం. అయ్యగారు ఒక కండిషన్ చెప్పారు, 5 చెప్తేనే అప్పుడే మాట్లాడన్నారు, కానీ ముందే మాట్లాడిస్తారు. ఓకే, దేవునికి స్తోత్రం. మంచిది. నాకు ఇచ్చిన సమయాన్ని చక్కగా దేవుని సన్నిధిలో వాడుకునేటకు నేను ముందు కొనసాగుతాను. యెషయా గ్రంథంలో నుండి కొన్ని మాటలు ఈ దినాన్న ప్రత్యేకంగా మనం నేర్చుకుందాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయము. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 7వ వచనమును ఒక మారు చదువుకుందాం. ఒక్కరు చక్కగా గట్టిగా వినబడేలాగా చదవగలిగిన సామర్థ్యం కలిగిన వారు ఒక్కరు చదవండి. దేవుని స్తోత్రం. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠము మీద వారర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. పరిశుద్ధ వాక్యం మన వెనుకల ప్రభు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని వచ్చిన భాగంలోనికి వెళ్దాం దేవుని సహాయంతో. మహాపరిశుద్ధుడైన మా ప్రభువా, సర్వయుగముల్లో సజీవుడైన మా తండ్రి, మీకే స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరొక పర్యాయం ప్రభువా, ఇటు రీతిగా నీ సన్నిధిలో నిలబడి నీ సత్యవాక్కును విభజించుటకు ఉపదేశించుటకు తగిన జ్ఞానము బుద్ధి వివేచన దయచేయండి. ఈ స్థలంలో నిలబడి నీ దాసుడా యగ్గుడు కేవలం నీ కృప మాత్రమే ఈ స్థలంలో నిలిచుటకు యోగ్యత అర్హత ఇచ్చి ఉన్నది కనుక పరిశుద్ధాత్మదేవ నీ సహాయం వేడుకుంటూ వినివారికి నీ చెప్తున్న మాకును మందరికీ సరిపడా చక్కని వాక్యమును వినిపింపు చేసి మీ నామానికి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామమున ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. హల్లెలూయా. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనంలో ఆ వచనాన్ని మరొకసారి చదువుతూ ఉన్నాను, శ్రద్ధగా ఆలకించండి. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఈ చదవబడినటువంటి వచ్చిన భాగంలో ఒక 3 శ్రేష్టమైనటువంటి మాటలు దాచబడి ఉన్నాయి. మొదటిది ఏంటంటే, వారిని నేను ఆనందింపజేస్తానని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంతమందికి ఇక్కడ ఆనందం కావాలి? ఎవరికి వద్దా? అదే కొంచెం కొంచెం కావాలా? ఫుల్ జాయ్ కావాలన్నా ఫుల్గా చేతులు ఎత్తండి. కొంచెం కావాలని, ఎంత కావాలంటే అంత ఇస్తాడు, ఆయన దగ్గర అంత ఉంది సామర్థ్యం కనుక మీకు ఎంత సంతోషం కావాలో అంత చూపిస్తూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చూడండి, మొదటిగా ఆయన అంటున్నాడు, నేను నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేస్తాను అంటున్నాడు. రెండోది, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములు. అంటే దహన బలి అనగా ఆ రోజుల్లో ఇశ్రాయేలు దహన బలులు అర్పించేవారు. నేటి దినాల్లో దహన బలులు అనగా అర్థం ఏంటంటే మన జిహో బలులే, అనగా మన నోటితో దేవుని ఎంతగా స్తుతిస్తున్నామో, ప్రార్థన చేస్తున్నామో, ఆయన సన్నిధిలో మొరపెడుతున్నామో ఆ ప్రార్థనని ఆయన అంగీకరిస్తాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి ప్రార్థన? ఎవరైతే ఆయన మందిరంలోనికి వచ్చి ప్రార్థిస్తారో వారి ప్రార్థన ప్రభు అంగీకరిస్తాను అంటున్నాడు. మూడో విషయాన్ని అందులో మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఈ ప్రార్థన మందిరము ఒక తెగకో, ఒక సాంప్రదాయానికో, ఒక జాతికో, ఒక మతానికో సంబంధించింది కాదు. కానీ ఆయన ఈ ఉదయకాల సమయంలో పిలుపునిస్తున్న విషయం ఏంటంటే సమస్త జనులకు. ఏమండి? ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, కానీ సమస్త జనులకు. అంటే యూదులైన వారికే కాదు దేవుని మందిరంలో ప్రవేశం. అర్థమవుతుందండి? ఈ మాట ఎప్పుడు చెప్పబడింది? యెషయా కాలంలో. అవునా కదా? ఆ రోజుల్లో ఎవరున్నారు? యూదులు ఉన్నారు. ఇజ్రాయెల్కి ప్రవక్తగా యెషయా ఉన్నారు. వారికి చెప్తున్న మాట, ఒకప్పుడు మందిరం అంటే వారిదే, కానీ ఇప్పుడు ఆయన భవిష్యత్ కాలాన్ని ఉద్దేశించి చెప్పిన ప్రవచన నెరవేర్పులో మనమందరము కూడా దేవుని ఆవరణంలో స్తుతించడానికి, ప్రభువుని మహిమపరచడానికి ఈ స్థలంలోకి వచ్చున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ మందిరం అనేది సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఈ 3 విషయాలు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోగలిగితే
మరికొన్ని విషయాలు నేను క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. మొదటి విషయం ఏంటి? ఎక్కడ? అది దేవుని మందిరంలో ఎవరైతే వస్తారో వారిని దేవుడు ఆనందింపజేస్తానన్నాడు. ఇది మొదటిది. రెండవది ఏంటి? దేవుని మందిరంలోనికి ఎవరైతే వచ్చి దహన బలులు అనగా ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనని దేవుడు అంగీకరిస్తాడు. ఇది ఒక్క క్రైస్తవులకే సంబంధించింది కాదు, కానీ సమస్త జనులకు ఈరోజు ప్రభు ఒక పిలుపునిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఏమిటి అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరం యొక్క విశిష్టత. ఈరోజు ఎవరినైనా ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతూ ఉన్నాను, కానీ మిమ్మల్ని అడిగితే మీరు బాధపడతారేమో. అసలు దేవుని మందిరం అంటే ఏంటి? మీ ఉద్దేశంలో ఎవరైనా ఒకరు చెప్పండి. ఒకరు లేక ఇద్దరు. మీరు చెప్పకపోతే 40 నిమిషాల టైంలో సగం అయిపోతాం. అది మీకు ఏది తెలుస్తుంది? ఇదే ప్రశ్న ఎవరైనా ఒక బయట ఆయన వేసారు అనుకోండి, ఎప్పుడు చర్చికి రా అంటే అసలు చర్చ్ అంటే ఏంటని అడిగారు అనుకోండి, మీరేం చెప్తారు? చెప్పండి రా, పోనీ తప్పో ఒప్పో చెప్పండి. దేవునికి స్తోత్ర. ప్రభువా వీరికి స్వరములు ఇచ్చింది గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు 10 సార్లు నేను అడుగుతూ ఉంటానంటే, మనం చదవబడినటువంటి ఆ వాక్యం మన హృదయంలో నిలవాలేనంటే ప్రశ్నలు మనం వేసుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు దేవుడు తన మందిరంలోనికే రమ్మన్నాడు? తన మందిరంలోనే ఆయన ఆలకిస్తానంటున్నాడు. ఏంటి? అందరికీ ఇదే ప్రార్థన మందిరంగా అనబడుతుంది. అసలు ప్రార్థన మందిరం అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే 4 గోళ్ళు కాదు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరం అంటే కదిలే ఆలయాలు మనం ఆయనకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక చూడండి, దేవుని వాక్యం అంటుంది, అసలు ఈ మందిరము కట్టాలన్న ఆలోచన ఎవరిది? దావీదుది. దేవునికి స్తోత్రం. చూడండి, నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట ఎవరితో చెప్తున్నారు? మోషేతో దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. అసలు మందిరము కట్టాలన్నటువంటి తలంపు, ఒక పరిశుద్ధ స్థలము ఉండాలి అన్నటువంటి తలంపు మొదట ఎవరిదంటే అది దేవునిది. హల్లెలూయా. ఎందుకు ఆయన మందిరాన్ని కట్టమన్నాడంటే, ఆయన ఇశ్రాయేలు నడుస్తున్నటువంటి ఆ జనాల్లో ఉండడానికి ఇష్టపడలేదు, కానీ ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక ఆయనకు ఒక పరిశుద్ధమైనటువంటి స్థలాన్ని, ఒక ప్రత్యేకించబడినటువంటి ఒక స్థలాన్ని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుకనే ఆయన ఏమంటున్నాడంటే మోషేతో, నేను వారి మధ్యలో నివసించినట్లుగా నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. ఈ యొక్క గోరింట ప్రాంతంలో దేవుడు అయినటువంటి ఆయన ఈ పేటలో నివసించడానికి ఆయన ఏం చేశాడంటే ఒక పరిశుద్ధమైనటువంటి స్థలాన్ని ఆయన నియమించుకున్నాడు. దేవునికి స్తోత్రం. అదే ఇక్కడ కూడి చేరి మనమందరం ఆరాధిస్తున్నటువంటి ఈ చక్కని మందిరం. ఆదివారం నాడు చక్కగా అందరం కనబడతాం, కానీ గత కొన్ని రోజుల క్రితం నెలలో వచ్చినప్పుడు శుక్రవారం ప్రార్థన అని చెప్పారు. నేను అనుకున్నాను ఇంక రెడీ అయిపోద్దాం, ఉద్యోగంగా చెప్పేద్దాం, అవకాశం ఇచ్చారు అయ్యగారు. తీరా చూస్తే ఒక 10 మంది వచ్చారు. ఏమండి, ప్రతిరోజు కూడా మరొక సంతోష విషయం, నేను ఆనందించే విషయం ఏంటంటే, ప్రతిరోజు కొంతమంది స్త్రీలు వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే వారైనా ఆశీర్వదించబడాలి. మనము అవకాశం ఉన్నవారల్లా కూడా ఇంటి దగ్గర ఎక్కువ సమయం గడిపే బదులు దేవుని సన్నిధికి వచ్చి గడపడం ఎంతైనా శ్రేష్టమైనది. ఎందుకనంటే ఈ స్థలంలో ఎవరు నివసిస్తున్నారంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడు నివసిస్తూ ఉన్నాడు. మరి ఆయన నివసిస్తున్నటువంటి ఆయనకు మనం సమీపంగా వెళ్ళాలి అంటే, సమీపంగా నివసించాలంటే, సమీపంగా ఆయనతో అంటుకట్టబడాలంటే ఖచ్చితంగా ఈ స్థలంలోనికి మనము రావాలి. హల్లెలూయా. గత వారంలో ఒక మాటని నేను జ్ఞాపకం చేశాను. ఎవరికైనా గుర్తుందా? లాస్ట్ టైం వీళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు అయ్యగారు ఒక వాక్యం చెప్పి వెళ్ళారు. జీవవృక్షానికి ఎవరు హక్కుదారులు? ఎలా హక్కుదారులు అవుతాం?
లోకంలో నుండి మనం నరకబడి యేసుతో అంటుకట్టబడాలి. అవునా కదా? మరి అంటుకట్టబడాలి అంటే మరి ఆయన ఇక్కడ ఉన్నాడు కనుక మనం ఇక్కడికే ఎక్కువ రావాలి. దేవునికి స్తోత్రం. చూడండి, ఆదికాండము 28వ అధ్యాయము 16వ వచనం. దేవుని మందిరం అనగా ఏమిటి అని మనం చూస్తే 28వ అధ్యాయము 16వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు సెలవిస్తున్నారట ఈ మాట? యాకోబు గారు ఈ మాటని చక్కగా ఆయన తెలియపరుస్తున్నాడు. ఏంటి ఆ సందర్భం? మరి మనందరికీ తెలుసు. తండ్రిని మోసం చేసి, అన్నని మోసం చేసి, ఏమండి, తల్లి సలహా తీసుకొని మామ దగ్గరికి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో అరణ్య ప్రాంతంలో ఒంటరిగా ప్రయాణిస్తున్నటువంటి సమయంలో ప్రొద్దుగుంకినప్పుడు ఒక స్థలంలో ఆగి అక్కడ రాత్రి వేళ నిద్రించడానికి ఒక రాయిని ఆయన తలగడగా చేసుకొని ఏం చేశాడట? నిద్రించినప్పుడు ఆయన ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఆయనకు ఒక దర్శనం చూస్తూ ఉన్నాడు. ఏంటి అక్కడ దర్శనం? ఒక నిచ్చెన మీద భూమికి, ఆ నిచ్చెన కొన ఒకటి ఆకాశానికి, మరొకటి భూమికి ఆ కొనలు అంటుకట్టబడి ఉన్నాయి. అవునా కదా? దాని మీద నుండి దోతలు ఎక్కుటియు దిగుటియు చూస్తున్నటువంటి ఒక దర్శనాన్ని ఆయన చూచారు. యాక్చువల్గా ఆ యొక్క దర్శన భావం యొక్క అర్థం ఏమిటి అంటే, ఆ నిచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సూచన. మీరన్నిటికీ యేసు ప్రభు అని అనేస్తే ఎలాగండి ఆధారం అని అనుకుంటారు కదా. మీరు ఎప్పుడైనా చదివినట్లయితే యోహాను సువార్త 1:52 వచనంలో ఆ మాటలు రాయబడి ఉంటే చూడండి ఒక్కసారి. యోహాను సువార్త చివరి వచనం, 1 చివరి వచనం చదవండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటట? దేవదూతలు ఏం చేస్తాయట? మీరు ఆకాశంకి అవి ఎక్కుటియో దిగుటియో. ఎందుకు ఆ మాటను ఆయన చెప్పాడంటే, ఎలా ఆధారం చేసుకొని అవి ఎక్కుతున్నాయి దిగుతున్నాయి అంటే, ఒక నిచ్చెనని ఆధారం చేసుకొని ఈ భూమి మీద పరిశుద్ధులు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన ఏ నామాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నా? ప్రభు అయినటువంటి యేసయ్య నామమును బట్టి మనం ప్రార్థన చేస్తున్నాం. ఆ నామమును బట్టి ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనలను ప్రభు సన్నిధికి తీసుకువెళ్ళడానికి ఎవరు వస్తున్నారట? పరిశుద్ధ దేవదూతలు పరము నుండి భూమి మీదకి రావడానికి. అంటే ఒక దేవదూతల గుంపు భూమి మీదకి నువ్వు తీసుకురాగలిగినటువంటి శక్తి దేనిలో ఉందంటే ప్రార్థనలో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎంతమంది దేవదూతలు ఈ భూమి మీదకి దింపేవారుగా ఉన్నారు? ఒకవేళ నీ ప్రార్థన వారిని భూమి మీదకి దింపగలిగితే నువ్వు చేసే ప్రార్థన అది దేవుని సన్నిధికి చేర్చబడుతుంది. ఒకవేళ నువ్వు చేసే ప్రార్థన దేవుని సన్నిధికి కానీ చేర్చబడితే నీ జీవితంలో ఉన్నటువంటి కన్నీరు పోతుంది, దుఃఖం పోతుంది, వేదన పోతుంది. నీకున్నటువంటి ప్రతి ఇరుకు, ప్రతి సమస్యలో నుండి విడుదల కలుగుతుంది. హల్లెలూయా. ఎప్పుడు కలుగుతుంది అంటే నీవు నమ్మకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు నామాన్ని బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనలు ఎలాగ దేవుని సన్నిధికి చేర్చబడుతున్నాయో ఏమండి, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పక మునుపు యాకోబు దర్శన రూపంగా చూశాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు దానికి పెట్టిన పేరేటట, ఆ దర్శనం చూసి భయపడిపోయి ఏమన్నాడట? ఇప్పుడు చదవండి ఒకసారి చదవండి. ఇందాక చదివాం కదా 28వ అధ్యాయము. అవును. ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. పరలోపక గవిని ఇదే అనుకొని తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దాని స్తంభంగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో ఏమండి దర్శనము చూడాలి అని అంటే అవి ఎక్కడ కలుగుతున్నాయి అంటే దేవుని సన్నిధిలో. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు భవిష్యత్తు కాల దర్శనాలు ఆయన ఇస్తాడు ఖచ్చితంగా. మీరు అంతమంది దర్శనాలు నమ్ముతారో లేదో మరి నాకు తెలియదు, కానీ అవి ఉన్నాయి. దేవునికి స్తోత్రం.
భవిష్యత్ కాలంలో ఎవరైతే తను ప్రేమించబోతున్నారో ఆ విషయాల్ని దేవుడు ముందుగానే ప్రభువు చూపిస్తూ ఉంటాడు దర్శన కాలంలో. వాటిని మనం నమ్మాలి. కొన్ని నమ్మాల్సినటువంటి పరిస్థితులు కూడా మన జీవితంలో ఉంటాయి. ప్రార్థన ఎవరైతే చేస్తారో దేవుని మందిరంలో ఖచ్చితంగా వారు దర్శనాలు చూస్తారు. మరి ఆ యోవేలు గ్రంథంలో కూడా ఉన్నది కదా, అంత్యకాలంలో నా ఆత్మను అందరి మీద కుమ్మరిస్తాను, యవ్వనులు ఏం చేస్తారట, దర్శనాలు చూస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. ఉన్నదా లేదా మాట అక్కడ యోవేలు గ్రంథంలో రాయబడిందా? ఇప్పుడు దర్శనాలు లేవు అని అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యాన్ని మనం నమ్మలేదని, దేవుని వాక్యాన్ని నిరాకరించమని, దేవుని వాక్యాన్ని మనము కొట్టివేసామని అర్థం. కనుక మనం దర్శనాలు కూడా నమ్మాలి. అయితే ఇవి ఎవరు కలుగుతాయనంటే ఎవరైతే దేవుని మందిరంలో ఎక్కువగా ప్రార్థనలో ప్రభువుతో సమీపంగా సహవాసమును కలిగి ఉంటారో వారి జీవితంలో ఖచ్చితంగా ఈ యొక్క వరాన్ని పొందుకుంటారు. ఎందుకు ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుని మందిరము అనగా అర్థం ఏంటంటే యెహోవా నివసించు స్థలము. హల్లెలూయా చెప్పాడు కదా యాకోబు, ఇది దేవుడు ఏమండి నివసించే స్థలమే కానీ మరొకటి కాదు, ఇది భయంకరమైనటువంటి స్థలం అని యాకోబు అంటున్నాడు. దేవుని మందిరం అనగా అర్థం ఏంటట? మాట్లాడాలి అప్పుడప్పుడు. ఇంటి దగ్గర మాట్లాడతాంగా ఎంత చక్కగా, ఏమండి ఫోన్లో ఎంత చక్కగా మాట్లాడతారు లేదా? చెప్పండి, ఇది కూడా తెలీదా? మాట్లాడలేదు ఎప్పుడు? ఆడితే ఆడేవని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. ఎందుకంటే స్పందనకి ప్రతిస్పందన వస్తేనే చక్కగా ఆ కూడిక ఉజ్జీవంగా వెళ్తుంది. ఇక్కడ మీరు నేను ఎంత చెప్పినా ఎంత రేపినా మీరు రేకుండా అలాగే ఏమండి బెల్లం కొట్టిన బొమ్మల్లా కూర్చొని అనుకోండి. చిలకలు ఎప్పుడు సారి పట్టుకెళ్ళినప్పుడు ఇస్తారు తెలుసా? చిలకలు మా ఊర్లో ఇస్తారు. దేవుని స్తోత్రం. ఏమండి పంచదార చిలకలు బెల్లం చిలకలు ఇస్తారు మా ఊర్లో. సారి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలి చిలకలు. ఎవరికో గుర్తొచ్చి నవ్వుకుంటున్నారు ఇచ్చిన వాళ్ళు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇస్తారా లేదు మీ ఊర్లో చిలకలు? అలా కూర్చొని చిలక మాట్లాడుతుంది ఏంటి? చూస్తుందా? కదులుతుందా? అలా కూర్చున్నారు. దేవుని స్తోత్రం. కదలాలి. అప్పుడప్పుడు దేవుని మందిరంలో సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఇక ఈ స్థలం ఏంటంటే ఇంటికల్లీలు మోసుకొచ్చిన బాధలు దరిద్రం అంతా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే వాటిని మోయడానికి ఒకడు ఉన్నాడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. హల్లెలూయా. లేదు బాబు అంతమంది ఉన్నాం, ఒక 100 మంది ఉంటాం, ఒక 50 మంది బరువు మోసినప్పటికే నువ్వు దిగాలైపోయినా ఆయన ఇంకా నా భారం కూడా నీకేమి ఇస్తానని మరలా ఇక్కడికి వచ్చి దాన్ని మోసుకుని వెళ్ళావనుకో, నీ అంత మంచోడు ఇంకో లేడు. దేవుని స్తోత్రం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మన భారం అంతా ఎవరికి అప్పగించాలట? మన దేవునికి అప్పగించాలి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరం అనగా అర్థం ఏమిటంటే యెహోవా నివసించే స్థలం అనగా ఈ స్థలము దేవుని మందిరం అంటే ఏంటి? దేవుడు నివసించే స్థలం. మరి దేవుడు నివసించే స్థలంలోనికి నువ్వు రావాలని ప్రభువు పిలుపునిస్తూ ఉన్నాడు. ఎప్పుడు రావాలి? ఆదివారం రావాలి. ఎప్పుడు రావాలి? అయ్యగారు ఎప్పుడు పిలిస్తే, ఎప్పుడు కోటం ఎడితే, ఎప్పుడు లేకపోతే సంఘ పెద్దలు పిలిస్తే అప్పుడు రావాలా? లేదు. బలిపీఠం మీద నిత్యము ఏం చేయబడాలట? అగ్ని మండుచు ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని మందిరంలో నిత్యము ధూపం వేసేవారు కావాలి, ఉదయం వేసేవారు కావాలి, మధ్యాహ్న కాలం వేసేవారు కావాలి, సాయంకాలం వేసేవారు కావాలి, రాత్రి వేసేవారు కావాలి. ఏ సంఘములనైతే ప్రార్థనా ధూపం ఉంటుందో ఆ సంఘము మరింతగా అభివృద్ధి చెందుతుంది. ఆ సంఘములో ఉన్న కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, ఆ కుటుంబాలు విస్తరించబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. మనం చూస్తున్న హోసన్న మందిరాలు కానీ లేకపోతే తండ్రి సన్నిధి మందిరాలు కానీ ఇంకా చాలా పెద్ద పెద్ద మినిస్ట్రీలు ఉన్నాయి. వాటి కొరకు ఒక్క మాటలో నేను చెప్పాలి అని అంటే నేను చూసిన అనుభవం, నేర్చుకున్న అనుభవం ఏంటో తెలుసా? ఏ సంఘంలో అయితే నిత్యము ప్రార్థన ధూపం ఉంటుందో ఆ సంఘాలు వర్ధిల్లితే, ఆ సంఘాలు ఉన్న కుటుంబాలు నిత్యముగా ఆశీర్వదించబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాగో తెలుసా? ఒకవేళ నువ్వు వచ్చి దేవుని మందిరంలో ఇంకొక కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేసావనుకో, నువ్వు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. మరి 3 గంటల సమయం దేవుని సన్నిధిలో నువ్వు గడిపావు కనుక నీకు కూడా ఆశీర్వాదం ఇస్తాడు. హల్లెలూయా. నువ్వేం చేసావు? ప్రార్థన డ్యూటీ చేసావు. ఏంటి ఆ ప్రార్థన డ్యూటీ? ఏం పేరు నీ పేరు? చక్కగా నువ్వే స్తోత్రం చెప్పు. నువ్వేనా? సంతోష్ గారి కోసం యోహాన్ గారు ప్రార్థన చేశారు.
ఏమండి ఒక గంట ప్రార్థన చేశాడు, ఆయన విషయం ఆయనకి తెలియదు, ఆయన రాలేదు. ఏమండి చక్కగా తబలో వేయించి వెళ్ళిపోయింది ఇంటికి, మధ్యలోనే వెళ్ళిపోయినరు. కొంతమంది వెళ్ళిపోతున్నారు, ఇందాక చూస్తున్నాను, CCTVలో చూశాను. ఎందుకు వీళ్ళు బయట కూర్చుంటుండ్రా అనుకున్నాను నేను అనుకున్న చర్చిలో స్థలం లేక కూర్చుండ్రేమో అనుకున్నాను. అలా కాదు, వెసులుబాటు ఎవరికి ఎప్పుడు వెళ్ళిపోవాలనిపిస్తే అప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కడ కూర్చుండ్రు. అలా కాదు, ఇది ఆశీర్వదించేబడి స్థలం, ఇది దేవుడు నివసించే స్థలం. ఒక అధికారం కలడానికి వెళ్ళాం అనుకో, ఏటి ఇంకా పిల్లలేదని వెళ్ళిపోతామా? ఓ రేషన్ షాప్కి వెళ్ళాం, ఎంతసేపు రా లైన్లో నిలబడి ఎప్పుడొచ్చా మాకన్నా వెనకొచ్చిన వాళ్ళందరికీ ఇచ్చేసావు, మాకు భీమ ఇవ్వలేదా అనేసి వెళ్ళిపోతాం. ఏంటి అలిగి వెళ్ళిపోతే ఎవరికి నష్టం? చెప్పండి రా, మీకే నష్టం, నాకే నష్టం, అందరికీ నష్టం. ఎవడు వెళ్ళిపోతే దేవుడు నివసించే స్థలంలో వచ్చి ఆశీర్వాదం పొందకుండానే వెళ్ళిపోవనుకో, మధ్యలో వెళ్ళిపోవనుకో, ఎవరికి నష్టం? వచ్చామంటే ఆయన సన్నిధిలో సంతోషంగా ఉండాలి, సమాధానం కలిగి నెమ్మది కలిగి ఆయన సన్నిధిలో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏమండి మన చింతలన్నిటినీ కూడా ఆయన చేతికి అప్పగించాలి. ఎందుకంటే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఆయన అంటాడు కదా, తీయొద్దులేండి చెప్తున్నాను, దేవుని స్తోత్రం. ఏమండి మీ కొరకు చింతించేవాడు అక్కడ ఉన్నాడు. ఏమండి మీ చింతలన్నీ ఏం చేయాలట? అందరం కూడా ఏం పాడుతాం? నా చింతలన్నీ తీరేనయ్యా. పాడాలి, అందరికి కూడా పాడాలి ఒక్కసారి చక్కగా స్వరమెత్తి. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా తీరేయా? నిజంగా ఆయన్ని చేరావా? పాట భక్తులు ఎలా రాస్తారంటే, నాకు తెలిసిన అనుభవంలో ఏమండి వారు అనుభవాల నుంచి రాస్తారు. మనం దాన్ని పాట భలే ఉంది, ట్యూన్ భలే ఉంది, రాగం భలే ఉందని సంఘాల్లో మనం పాడుతాం. మనం పాటను ఎప్పుడు కూడా దానిలో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకొని హృదయంతో, ఇందాక లైగారు చెప్పారు చూసారా, మనం ఆరాధించే దేవుని ఎలా ఆరాధించాలట? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఎప్పుడు అలా మనం చేయగలుగుతామంటే ఒక పాటలో ఉన్న భావాన్ని మనం అర్థం చేసుకొని పాడగలిగితే ఖచ్చితంగా అందరం కూడా ఆత్మతో నింపబడి ఒకే మనసు కలిగి చక్కగా ప్రభుని స్తుతించగలం. హల్లెలూయా. ఎక్కడ స్తుతించాలట? దేవుని మందిరములో. ఎందుకనంటే ఇక్కడ ఎవరున్నారు? ఇప్పుడు నిత్యముగా ఆయన మన మధ్యలో ఉన్నాడా లేదా? ఉన్నవారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఆయన మన మధ్యలో ఉన్నాడంటే ఆయన చెప్పి ఉన్నాడు, ఎక్కడైతే ఇద్దరు లేక నా నామాన్ని కూడి ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉంటానన్నాడా, వెళ్ళిపోతానన్నారా? అయితే ఇప్పుడు ఎవరు ఉన్నారు మన మధ్యలో? ఇగో యేసయ్య ఇక్కడ కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుని మందిరం అనగా రెండవ మాట మనం నేర్చుకుందాం. హగ్గయి రాసిన గ్రంథం 2వ అధ్యాయము, హగ్గయి 2వ అధ్యాయం 7వ వచనం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మందిరాన్ని దేవుడు దేంతో నింపుతానన్నాడట? మహిమతో నింపుతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరం అనగా మొదటి విషయం మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇది దేవుడు నివసించే స్థలము. రెండవదిగా నేర్చుకోవలసినటువంటిది, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది దేవుడు మహిమతో నింపబడినటువంటి స్థలం ఇది. హల్లెలూయా. ఎవరైతే ఈ మహిమతో నింపబడినటువంటి స్థలంలోకి వస్తారో వారు కూడా ఆ మహిమతోని నింపబడతారు. హల్లెలూయా. చూడండి, ఏదైనా ఒక ఫ్యాక్టరీలో, కొన్ని ఫ్యాక్టరీలు ఉంటాయి, దుమ్ము ధూళి కలిగిన ఫ్యాక్టరీలు ఉంటాయి. ఆ వర్క్ చేసినప్పుడు ఆ వర్కర్స్ ఎలా ఉంటారు? మనలాగా ఇలా ఉంటారు, మంచి షర్ట్లు బూట్లు వేసి షూట్లు వేసుకుని ఎలా ఉంటారక్క? అవునా కదా? అంటే వారు ఎలాంటి ప్రదేశంలో ఉంటే అలాంటి స్థితిని వారు కలిగి ఉంటారు.
ఈరోజు నువ్వు దేవుని మందిరంలో ఉండి కూడా ఇంకా లోకం కొరకు ఆలోచిస్తున్నావంటే నీ హృదయం లోకముతో నింపబడిందని అర్థం. మనం దేవునితో నింపబడాలట. దేవుని మందిరంలోనికి వస్తే ఆయన ఈ స్థలమును మహిమతో నింపబడతానన్నాడు. మాట ఇచ్చినవాడు, ఏమండి, ప్రవచనం ఇచ్చినవాడు మాట తప్పిపోవడానికి నరుడు కాడు. దేవునికి స్తోత్రం. మనం నమ్మాలి. వాక్యాన్ని ఎప్పుడైతే నోటితో చదవడం కాదు, కానీ వాక్యాన్ని మనం ఎప్పుడైతే హృదయమందు విశ్వసించి నమ్ముతామో ఆ వాక్యపు నెరవేర్పు మన జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది. ఎంతమంది ఈ మాట నమ్ముతారు? మొన్నటి కాల సమయంలో ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను, నా సమయాన్ని ముగిస్తాను. ఇందాక ఆన్లైన్ ప్రేయర్ కోసం అయ్యగారు చెప్పారు కదా. దేవుని కృపను బట్టి ఒక నెలలో సుమారుగా 3 నుండి 5 ఆల్నైట్లకి వెళ్తాను. నేను 3 నుంచి 5 ఆల్నైట్లకి వెళ్తాను. మా ఊర్లో పిలుస్తారు సేవకులు. ఒకవేళ పిలవపోయినా ఎవరైనా పాస్టర్ గారు కనిపిస్తే ఏం చెప్తానంటే, అయ్యా ఆల్నైట్ ప్రేయర్ ఉంటే చెప్పండి, తప్పకొస్తానని చెప్తాను. ఎందుకంటే అందులో గొప్ప ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా. అయితే మొన్నటి కాల సమయంలో జరిగిన ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకు దేవుని మందిరానికి మనం అంత ప్రాముఖ్యత ఇవ్వాలా? మనం ఇంటికాడ ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడా? ఇంట్లోనే అమ్మ నాన్న మనము కూర్చొని ప్రార్థన చేస్తే సంతోష్ బాబు ఆలకించడా దేవుడు? చెప్పండి అయ్యా తమ్ముడా, ఆలకిస్తారు లేదా? అవునా కదా? మరి ఎందుకు మందిరానికే పోవాలి అనిసనంటే, మేమున్న ప్రాంతం నుండి, గాజులరేగ ప్రాంతం నుండి కెల్ల సుమారుగా 29-30 కిలోమీటర్లు ఉంటుంది. అయితే నేను ఒక షార్ట్ కట్ల నుంచి వెళ్ళాను. మా ఏరియా కొండ మీద ఉంటుంది. మేము ఉంటుండే ఏరియా కొండ మీద మా పరిచర్య. దేవుని కృపను బట్టి ఆ కొండల మధ్యలో నుంచి నేను వెళ్తూ ఉన్నాను. అయితే నా బండికి హెడ్ లైట్ పోయింది. 2 రోజులు అయింది. మరి బాగా చేయించలేదు కొన్ని పరిస్థితులు బట్టి. అయితే అలాగే నేను ఏం చేశానంటే సెల్ లైట్ వేసుకొని కొంత దూరం వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కొత్త వెలగడానికి ప్రాంతం వస్తే అక్కడికి వెళ్ళి ఏంటి టార్చ్ లైట్ ఎక్కడన్నా అమ్ముతారేటండి అని ఊరు మొత్తం తిరిగాను, ఎక్కడా లేదు. మళ్ళా అదే సెల్ ఫోన్ లైట్ వేసుకొని టైం అయిపోతుంది. అయ్యగారు ఏం చెప్పాడంటే, రే 9 కల్లా మందిరంలో ఉండాలన్నాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని గంటలకి? 9కి వెళ్ళాలి కదండి. మనం 7:30కే బయలుదేరి, చాలా దూరం కదా, అందులోకి లైట్ ఒకటి లేదు. అప్పుడు కొంచెం దూరం వెళ్ళాక జర్జాపేట అనేటువంటి విలేజ్లోకి వెళ్తే టార్చ్ లైట్ దొరికింది. ఆ టార్చ్ లైట్ నా బండి ముందు వేసుకొని ఒక చేతితో పట్టుకొని ఒక బండి మీద ఆ యొక్క కెల్ల ప్రాంతానికి వెళ్ళాను. అది చాలా మారుమూల ప్రాంతం. కెల్ల అనేది చాలా మారుమూల ప్రాంతం. అయితే వెళ్ళాను. చక్కగా ఆ రాత్రి ప్రభుని స్తుతించాం. అయ్యగారేమో 1:30కి దాన్ని క్లోజ్ చేశారు. అంటే అక్కడున్న, మరి ఇప్పుడు వర్షాకాలం కదా, పల్లెటూరులో నాట్లు కట్టవేయడానికి వెళ్తారు. విలేజ్లో అందరూ కూడా ఆల్నైట్ ప్రేయర్ పెడితే వస్తారు. సంఘం అంతా వస్తుంది. ఎంతమంది ఉన్నారో సంఘం అంతమంది కూడా రాత్రి పాల్గొంటారు. మరి నాట్ల కాలం కనుక 1 గంట వరకు పెట్టారు. 1:30కి అయిపోయింది. మళ్ళీ అదే రాత్రి ఇప్పుడు ఎలా రావాలి నేను? మళ్ళీ అదే దారిలో రావాలి. హెడ్ లైట్ లేదు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? టార్చ్ చేసుకొని బండికి మా వాడు అప్పుడప్పుడు అనేవాడు మాట, మా చిన్నప్పుడు. మరి నిజంగా ఒక ఉద్యోగం ఉంది చేస్తావా అని అనేవాడు. ఇప్పుడు నాకు ఏట్రా అంటే, వెళ్తున్న ట్రైన్కి మనం లైట్ కొట్టాలరా అని అనేవాడు. దేవుని స్తోత్రం. ఏదండి, పట్టాల మీద ట్రైన్ వెళ్తుంటే ఏం చేయలేట, మనం లైట్ పెట్టుకుని ముందు పరిగెట్టాలి అనేవాడు. అంటే సరదాగా అనేవాడు ఆ మాట. అయితే అప్పటికి మనకు అంత నాలెడ్జ్ కదా, అలగలగరా పరిగెడతావు అనేవాడు. అది మొన్న అర్థమైంది. బండి వెళ్తుంటే టార్చ్ లైట్ నేను వేసుకుని వెళ్ళాను. మొత్తానికి ఇంటికి వచ్చిన తర్వాత సగం దారికి వచ్చాక పెట్రోల్ అయిపోయింది. కరెక్ట్గా 2:15 టైము. అది అక్కడ కొండల మధ్యలో ఆగిపోయింది. ఎలాగైపోయిందండి నా పరిస్థితి? భయంకరమైన చీకటి. ఓ లైటు లేదు, ఏమీ లేదు. ఏమండి, ఆ టార్చ్ లైట్ వేసుకుని ఆ బండి వేసుకుని ఎంతకంత తోసుకొని వస్తాను? పెట్రోల్ అయిపోయింది. అయితే మెడికల్ కాలేజ్ వరకు, మేము ఉన్న ప్రాంతం వరకు మెల్లగా వచ్చాను. అక్కడి వరకు వచ్చి మరి తొయ్యలేక కొండ ఎక్కించాలి కదా, కొండ మీద నుంచి ఇలాగ అప్పు ఎక్కించాలన్నమాట. బండి మీద వెళ్ళిపోయినప్పుడు సులువుగా వెళ్ళిపోయి అప్పుడు అనిపించింది, బండి మీద పెట్రోల్ వేసి వెళ్తే సులువుగా ఉంది, కానీ దీన్ని మోసుకుని వెళ్ళాలంటే ఎంత భారం ఉంటుందా అనిపించింది. అప్పుడు ఇంకా నాకు ఎలాగుందంటే, ఆ రాత్రి గొప్ప కోపం వచ్చేసి ప్రభువా, నేనేం సినిమాకి వెళ్ళి అర్ధరాత్రి వచ్చానా, లేకపోతే ఏదైనా పాడు పని చేయడానికి వెళ్ళి వచ్చానా? నీ మందిరానికి వెళ్ళాను కదా,
నీ సేవకుడు చెప్పిన సమయం నా బండి బాగోపోయినా ఎలాగో బాధపడి నీ మందిరంలోకి వచ్చాను కదా, రాత్రి అంతా ప్రార్థన చేశాను కదా, విజ్ఞాపన చేశాను కదా, స్తుతించాను కదా, ఏంటి ప్రభువా ఈ సమస్య? ఒకవేళ నీ సన్నిధిలో నేనేమైనా పాపం చేశానా? ఒకవేళ నీ సన్నిధిలో నేను సరిగ్గా లేనా? లేకపోతే నేను చేసిన ఆరాధనలో ఏదైనా దోషం ఉందా? దయతో నన్ను మన్నించి ప్రభువా అని అలాగ స్తుతిస్తూ కొంత దూరం వచ్చి తొయ్యలేక బండి ఆపేసి ఏం చేశానంటే నిలబడ్డా. మనసులో అనుకుంటున్నాను, పాతొక్క 3 అయింది, తొయ్యలేకపోతున్నాను, ఎవరైనా వస్తే బాగుంది, రాత్రి చక్కగా బండి వెనకాల కుర్రలతో కాలుతో దూస్తే మా ఇల్లు దగ్గరే, మరొక 1/2 కిలోమీటర్ అయితే ఇంటికి వెళ్ళిపోతాను అని అనుకుంటున్నాను. సడన్గా ఇద్దరు వచ్చారండి. ఇప్పుడు ఎలా ఉంటే చెప్పండి? అప్పుడు వరకు శనిగిన దేవుని మీద మన మనసు ఎలాగైపోద్దట. ప్రభువా నీ వంటి దేవుడు లేడయ్యా, నువ్వు మా ప్రార్థన ఆలకించవయ్యా, నీకు స్తోత్రం అయ్యా అని మనసులో పొంగిపోతున్నా. వాళ్ళిద్దరిని అంత దూరం చూసి తీరా చూస్తే దగ్గరికి వచ్చిన తర్వాత ఆగిపోయాను. ఆగి, తమ్ముడు బండిలో పెట్రోల్ అయిపోయిందమ్మా, మా ఇల్లు ఇక్కడే, కొంచెం బండి నెట్టండి వెళ్ళిపోతుంటే అలాగని అలాగే అన్నారు. సరే అని మనం ఏం చేస్తాం? రాత్రి కుర్రోళ్ళు ఇద్దరు చిన్న వయసే, ఒకడు నాకు తెలిసి 9th క్లాస్ చదువుతాడేమో. ఆ కుర్రలు ఆ టైం అప్పుడు వెళ్తున్నారు. ఫోన్లో కుర్రలు మాట వింటారని ఆపితే ఆగారు. నా ఫోన్ వీళ్ళకి జోబులో పెట్టిన ఫోన్ బండి మీద ఎత్తి బండి ఇలా లేపుతున్నారు. ఆ మూమెంట్ చూసి ఏమండి ఈ ఫోన్ ఇలాగ లాగి నన్ను ఇలాగ తోసేసి వెళ్ళిపోయారు. ఇంకా ఇప్పుడు ఎలాగొంటే చెప్పండి సన్నివేశం. వాస్తవం జరిగింది. ఎన్ని రోజులు కాదు, మొన్న వారంలోనే. మొన్న ఫ్రైడే వెళ్ళాను, లాస్ట్ ఫ్రైడే. ఎలా ఉంటుంది చెప్పండి? బండి తోసుకుని వచ్చా, రాగానే స్తుతించావు, వెంటనే ఫోన్ ఒకటికెళ్ళి పెట్టాడు. ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి పరిస్థితి? అప్పుడు అనిపించింది, ఈ తోసుకుని వెళ్ళడం ఏదాన్ని ఆపుకొని తోసుకొని ఇంటికి వస్తే బాగుండి అనిపించింది. అయితే ఒక విషయాన్ని గమనించండి, మనం చేసిన ప్రార్థన ఎప్పుడు ఉట్టిపోతుంది. దేవుని స్తోత్రం. నువ్వు దేవుని సన్నిధిలో గడిపిన సమయం ఎప్పుడు వ్యర్థం కాదు. ఆయన అక్కడ ఉన్నాడు కనుక ఆయన ఆలకించాడు. మన పరిస్థితులన్నీ కూడా ఎరిగినవాడు ఆయన. దేవునికి మహిమ కలుగును కాక. బలిపీఠం మీద నిలబడి అబద్ధాలు చెప్పకూడదు. నేను చెప్పడానికి కూడా భయపడతాను. ఈ వాక్యం చెప్పాలన్నా భయమే నాకు. అయితే ఏం చేశాను? స్తుతించుకుంటూ, సరే ప్రభా ఫోన్ పోయింది, కొత్త ఫోన్ ఇస్తాను నీకు స్తోత్రం అని వెంటనే కొత్త ఫోన్కి ఆఫర్ పెట్టేశాను దేవుని కాడ. స్తోత్రం అనుకొని బండి తోసుకొని వెళ్ళిపోతాను. ఇంటికి వెళ్ళాను, దెబ్బ బాగుతాను తలుపు. ఎవర్రా అని అన్నారు మా మామ. అమ్మ వచ్చేసాను తలుపు తీయనా. నా మనసులో ఒక ప్రేరణ కలుగుతుంది. వాళ్ళు వెళ్ళిపోయి 15 గంట 20 నిమిషాలు అవుతుంది కదా, నువ్వు వెళ్ళి నీ ఫోన్ దొరుకుతుందని. ఏంటండి మమ్మల్ని నమ్మించడని చెప్పారా అని మీరు అనుకోవచ్చు. ఇది వాస్తవంగా జరిగింది. దేవునికి స్తోత్రం. ఆ 2:45 అప్పుడు వెంటనే ఎందుకో తెలీదు పరిగెట్టుకొని నా బిలీవర్ ఇంటికి వెళ్ళాను. వాడిని లేపాను. ఏమన్నానంటే చెప్పాను ఇలా జరిగిందంటే. ఆడంటాడు, నా విశ్వాసం అంతా పాడు చేసేస్తాడు ఆడు. ఫోన్ దొంగలోటికి వెళ్ళి దొరుకుతుంది ఏంటనియా? అయినా ఈ రాత్రి మీద వెళ్తే ఎక్కడ దొరికితే చెప్పు, తెల్లారి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అంటాడు ఆడు తాపీగా. ఎవరు నాయన నీకు నమస్కారం, రారా బాబు బండిలో పెట్రోల్ కొట్టిస్తాను అని అంటే మొత్తానికి వచ్చాడు. ఆ రాత్రి నేను వెనకాల ఉన్నాను, స్తుతిస్తున్నాను దేవుణ్ణి, వెళ్తూ ఉన్నా. కొంత దూరం వెళ్ళాక మేము వెళ్ళాలనుకున్న రూట్ ఒకటి, దేవుడు నడిపించిన రూట్ ఒకటి. మా వెనకాల గాజుల రేగన్ ఉంటుంది, ఆ ప్రాంతంలోకి వెళ్ళిపోగానే ఇద్దరు పోలీసులు ఆపారు. ఎక్కడికి ఈ రాత్రి అప్పుడు అన్నారు. అయ్యేలా జరిగిందని. ఎంతసేపు? 20 నిమిషాలు అవుతుంది. అయితే ఇద్దరు కుర్రలు ఎవరో వచ్చారు, అక్కడ బండి ఆపితే మమ్మల్ని చూసి పారిపోయారు అని అన్నారు. అయితే వాళ్ళే ఉంటారండి, ఇద్దరు కుర్రలు యాక్టివ్ బండి. కరెక్ట్ అయితే అని అన్నారు. వాళ్ళు అన్నారు వెళ్ళి కంప్లీట్ ఇవ్వండి అంటే మళ్ళీ వెళ్తూ ఉన్న వీధులన్నీ ఎత్తుక్కున్నా. రాత్రప్పుడు కొంత దూరం వెళ్ళాక ఎందుకో లంకాపట్నం అని ఒక రెల్లి వీధి ఉంటుంది మాకు, బహు భయంకరమైన దొంగలు. ఏమండి ఒక 5,000 ఇచ్చామంటే ఎవరినైనా కొట్టేస్తారు వాళ్ళు. ఏమండి ఇప్పుడు కోపం ఉందనుకో నా మీద, తమ్ముడు ఇక 5,000 ఇచ్చాననుకో, ఫోటో ఇచ్చినానికి వెళ్ళి కొడిసి వచ్చేస్తారు. అంత భయంకరమైన ఏరియా. ఒక్కోసారి ఒక 2,000 ఇచ్చిన కొడిసి వచ్చేస్తారు. అలాంత భయంకరమైన ప్రజలు. అయితే ఆ ప్రాంతంలోనికి వెళ్తే ఒకరిని అడిగా, రాలేదేంటి అని అన్నాను. అంటే కనిపించిన వాళ్ళ అడుగుతూ వెళ్తున్నా. ఒక వీధిలోనికి వెళ్ళి కొంత దూరం వెళ్ళి వెనక్కి తిరిగి వస్తుంటే జరిగిన విషయం ఏంటంటే ఇద్దరు కుర్రలు వస్తున్నారు, చిన్నపిల్లలే. మేము ఎవరో అనుకున్నాను. దగ్గరికి వెళ్ళాక చూసాను, ముఖం గుర్తొచ్చింది.
ఈడైనా ఫోన్ తీసాడు అన్న. దేవుని స్తోత్రం. నన్ను చూడగానే ఆ వెనకాల కూర్చున్నాడు, పారిపోయాడు. ఈడు ఎప్పుడైతే పారిపోయాడో అప్పుడు వరకు 50-50 ఉండేది నా డౌట్, ఆడే అని. ఆ రాత్రప్పుడు ఆ వీధిలోనే అడిగామనుకో మమ్మల్ని కొట్టేస్తారు అక్కడ. అదో భయ్య, ఏం చేయాలో తెలీదు. మొత్తానికి దొరికాడు. ఫోటోకి తర్వాత చూపిస్తాను. దేవుని స్తోత్ర. ఫోటో తీశాను. ఆయన పట్టుకుని పట్టుపట్టుకున్నాను. మరి 2 కోపాలు ఉన్నాయి. ఆ 2 కోపాలు ఆడి మీద చూపించాను. దేవుని స్తోత్ర. పట్టుపట్టు కొడితే ఆ రాత్రప్పుడు ఆడు అంతటి తాపిగా ఫోన్ తీసి మాకెందుకని నీ ఫోన్ తీసుకా అంత ఇటు ఎంత టెన్షన్ పెట్టి ఎంత చేసి ఏటంటాడు తాపీగా 3 అప్పుడు కరెక్ట్ 3 అయిందండి. ఫోన్ ఇలా జోబులో తీసి దీనికి అప్పుడే స్నానం పానం అన్నీ చేసాడనమాట. వెనకలోని కవర్లు కప్పులు అన్నీ తీసి కొత్త ఫోన్ చేసాడు. నేను పుల్లిలో భద్రం కాపాడుకొచ్చింది అంతా నిప్పిసాడు. ఇలాగిచ్చి నీ ఫోన్ నాకెందుకు తీసుకా అంటాడు. నువ్వు వచ్చేసి కొట్టకనన్నా నీ ఫోన్ ఇచ్చాను కదటే ఎలా అంటాడు. తిరిగి నన్ను కసురుతాడు. సరేలే పరిస్థితి అక్కడ బాగోదు, ఆ ఏరియా మంచిది కాదు, ఒకళ్ళు పెద్దలో లేదు, పెద్ద గొడవ అయిపోద్దని ఆయన వదిలేసాం. వాడు వెళ్ళిపోగానే ఆ ఫోన్ ఉట్టుకొని ప్రభుని స్తుతించాం. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నంటే, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దేవదూతల్ని దేవుడు కాపుదలు ఉంచుతాడు, వారిని కాపాడుతాడట. దేవునికి స్తోత్ర. నేను అనుకున్నాను, అయ్యో ఈ ఫోన్ పోయింది, దైవజనుల ఫోన్ నెంబర్లు అన్నీ పోయినట్టే, ఎలాగ ఇప్పుడు అందులోనికి చాలా డేటా ఉంటుంది. నేను ఇందులో చేస్తున్నాను కదా, ఈ నెలలో చేసినవన్నీ పోయేవి, ఇప్పుడు ఏం చెప్పాలి ఏంటి చాలా సతమతం అయిపోయాను ఆ అరగంటలోనే. కానీ దేవుడు విడిచిపెట్టాడా? చెప్పాలి. నిద్ర మానుకొని 1 గంట వరకు దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్పాను అంటే, ఆల్ నైట్ ప్రార్థనలో అంత శక్తి ఉంటుంది. ఆల్ నైట్ ప్రేయర్లోనే దేవుడు మా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. చేస్తున్న చిన్న పరిచర్యని శోధన ఎక్కువ మాకు అక్కడ. ఏమండి, మా మీద చాలా పుకారు పుట్టిస్తారు, అయినా దేవుడు మా పక్షంగా నిలబడ్డాడు. కేవలం ప్రార్థన. హల్లెలూయా. దేవుని మందిరములో అంత విశిష్టత ఉంటుంది. ఇది యెహోవా నివసించే స్థలము. ఆయన కలుసుకోవడానికి ఇక్కడికి రావాలి మనం. హల్లెలూయా. ఒక ఆదివారమే కాదు, అవకాశం ఉంటే ప్రతిరోజు రండి. దేవుని పొందుతారు, ఆశీర్వదించబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, ఈ మందిరాన్ని దేవుడు తన మహిమతో నింపుతున్నాడు. ఆ మహిమ కలిగిన స్థలంలోకి వెళ్ళినప్పుడు మనము కూడా ఆయన మహిమతో నింపబడతాం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన మహిమతో నింపబడ్డామో, ఆయన ఆత్మతో నింపబడ్డామో, ఆయన స్తుతించకుండా మనం ఉండలేం. కష్టంలోనైనా దుఃఖంలోనైనా ఎలాంటి పరిస్థితులకైనా చాలని దేవుడు మనతో ఉన్నాడు కనుక ఆయన ఖచ్చితంగా మనం ఏం చేస్తామట? స్తుతిస్తాం. హల్లెలూయా. చూడండి, మరొక మాటని నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళిపోతాను, సమయం అవుతుంది. కీర్తన గ్రంథం 93వ కీర్తన 5వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఎలాంటి స్థలమట? పరిశుద్ధమైనటువంటి స్థలము. ఇది ఎలాంటి స్థలమట? మొదటిది చెప్పాలి అందరూ కూడా. మొదటిది ఎలాంటి స్థలమట? దేవుడు నివసించేటువంటి స్థలము. ఇది దేవుడు నివసించడమే మాత్రమే కాదు, కానీ ఇది తన మహిమతో నింపబడినటువంటి స్థలము. మూడోది, ఇది ఎలాంటి స్థలం అంటే దేవుని మందిరం అనగా పరిశుద్ధమైనది. హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడై ఉండులాగిన మీరును పరిశుద్ధులై ఉండాలి. ఇంటి దగ్గరే మనం సిద్ధపాటు కలిగి రావాలి దేవుని సన్నిధికి. యాక్చువల్గా ఇంటి దగ్గర ఎలా వస్తామంటే హడావుడి టైం అయిపోయింది, అప్పటికప్పుడు రెడీ అయిపోయి వచ్చేస్తాం. అలా కాదు, బయలుదేరే ముందట కనీసం ఒక 5 నిమిషాలైనా ప్రార్థన చేసుకుని సిద్ధపడి రావాలట. దేవునికి స్తోత్రం. వచ్చినప్పుడు అటు ఇటు చూడకూడదు. అదేంటంటే అటు ఇటు చూడకపోతే తిన్నాక చూస్తే యాక్సిడెంట్లు అయిపో. దాని అర్థం ఏంటంటే, ఇలా వెళ్తుంటే రే తమ్ముడా బాగున్నావా అని కాదు, మొన్న అయిపోయింది అక్కడ సమయం అయిపోయింది. ఏంటట దాని అర్థం? దారి ప్రక్కన విత్తనాలు ఉపమానం విన్నారు ఎప్పుడైనా? విన్నారా? కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయట? త్రోవ పక్కన పడ్డాయి. త్రోవ పక్కన పడిన విత్తనం ఏంటంటే, నువ్వు అక్కడ ఆల్రెడీ మాట్లాడిస్తావు, నీ హృదయం అక్కడ ఉండిపోద్ది, నువ్వే వస్తావు.
ఇప్పుడు దేవుడు సన్నిధిలో వెత్తబడిన నీ వాక్యం అంతా ఏమైపోద్దట, ఇక్కడే కూర్చుంటావు కానీ ఇంకా నీ సంభాషణ ఎక్కడ ఉండిపోయింది, నీ ఆలోచన ఎక్కడ ఉండిపోయింది, నీ మనసు ఎక్కడ ఉండిపోయిందట, ఆ త్రోవలో ఉండిపోయింది. ఇప్పుడు వేసిన విత్తనాలన్నీ ఎక్కడ పడుతున్నాయి? కనుక ఆ రీతిగా చేయకూడదు, జాగ్రత్తగా దేవుని సన్నిధికి వచ్చేయాలి. చూడండి, దేవుని మందిరానికి అసలు ఎందుకు రావాలి అని మనం చూస్తే ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనం. దేవుని మందిరానికి ఎందుకు రావాలి? దేవునికి మహిమ కలుగును. దేవుని మందిరానికి ఎలా రావాలంటే ఇప్పుడు చెప్పాను కదా, మన ప్రవర్తనని జాగ్రత్తగా చూచుకొని రావాలి. ఏమండి, మన మాటలు కొద్దిగా దేవుని సన్నిధిలో ఉండాలి, హెచ్చుగా ఉండకూడదు. దేవుని మందిరంలో ఎలా ఉండాలంటే మాట్లాడుట కంటే వినటానికే ఎక్కువ సమయం ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మరి చాలా విషయాలు మనకి పొందుపరిచి ఉన్నాయి. దేవుని మందిరానికి ఎలా రావాలని అంటే ఇంకా మనము చూసినట్లయితే 96వ కీర్తన 9వ వచనంలో అంటాడు ఆయన, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని రావాలి. కీర్తనలు 27వ అధ్యాయము 4వ వచనంలో ఆయన అంటాడు కదా, ఆశతో ఆరాధించడానికి దేవుని మందిరానికి రావాలి. హల్లెలూయా. ఎలా రావాలంటే దేవుని మందిరానికి మన ప్రవర్తనని జాగ్రత్తగా, ఎందుకంటే ఇక్కడ ఎవరు నివసిస్తున్నారు? ఎమ్మెల్యే కాదు, సీఎం కాదు, కలెక్టర్ కాదు, ఏమండి వేరే వేరే వారికి కాదు, కానీ సమస్తానికి అధికారం ఇవ్వగలిగిన, సమస్త మనుషులకు అధికారములు ఇవ్వగలిగిన వాడు, హెచ్చించగలిగిన వాడు ఈ స్థలంలో ఉన్నాడు. కనుక ఆయన కలుసుకోవడానికి వచ్చిన మనం ఎలా రావాలట చెప్పాలి. మన ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొని దేవుని సన్నిధిలోకి రావాలి. రెండవది ఎలా రావాలట? ఏమండి, పరిశుద్ధ అలంకారములను ధరించుకొని దేవుని సన్నిధిలోనికి మనము రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి ఎలా రావాలంటే నా ప్రభువుని నేను ఆశగా ఆరాధించడానికి వెళ్ళాలి అని ఆశ కలిగి దేవుని సన్నిధికి రావాలట. హల్లెలూయా. చూడండి, ఎవరినైనా కలుసుకోవడానికి పాత స్నేహితుల్ని ఎలా వెళ్తాం? ఉసూరమంటే వెళ్తామా? ఇదేటర్ ఇప్పుడు రమ్మన్నాడు రా అని అనుకుని వెళ్తామా? ఎంత ఉత్సాహంగా వెళ్తాం. బంధువుల ఇంటికి కలడానికి ఎలా వెళ్తాం? సంతోషబాబు ఎలాగ వెళ్తాం? ఇదేంటి మాట మాటకి నా పేరే చెప్తాను. మరి కొంతమంది పేర్లు చెప్పలే, యవనస్తులు కదా, అర్థం చేసుకో. దేవుని స్తోత్రం. ఏమండి, బంధువులు కలగడానికి, స్నేహితులు కలగడానికి, ఆఫీసులు కలగడానికి, ఏదైనా ఒక పని మీద వెళ్ళేటప్పుడు ఎలాగైతే కార్యం జరుగుతుందని ఒక మనిషిని కలగడానికి ఆశతో మనం వెళ్తామో, ఆయన సన్నిధిలోకి వచ్చే మనము దేవుని ఆరాధించడానికి ఆశ కలిగి దేవుని సన్నిధిలోకి రావాలి. అలా వస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఆశ గల ప్రాణాలైనా ఈ స్థలంలో తృప్తిపరిచి పంపిస్తాడు. ఒకవేళ నువ్వు ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి సంతృప్తిగా వెళ్ళలేకపోతున్నావు, తృప్తి లేకుండా వెళ్ళిపోతున్నావు అని అంటే నువ్వు ఇంకా సంతృప్తితో నింపబడి ఉన్నావంటే నువ్వు ఆశతో దేవుని మందిరానికి రాలేదని అర్థం. హల్లెలూయా. దేవుని మందిరానికి ఎలా రావాలట? ఆశ కలిగి రావాలి. ఏమంటే ఒక యజమానుడిని లేకపోతే ఒక ఆఫీసుని కలడానికి ఎలా వెళ్తావు? ఆశగా వెళ్తావు. ఎలా బట్టలకి వెళ్తామా? మనకున్న బట్టల్లో మంచివి 3 సార్లు ఉతికి ఇస్త్రీ చేసి టక్కు టై ఫ్యాంట్ వేసి కలడానికి వెళ్తాం. ఏదైనా ఒక పని డిగ్నిటీ మెయింటైన్ చేస్తాం, అవునా కాదు? అదేవిధంగా దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఆయన బిడ్డలు అలా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. అయితే బాగానే చెప్పారు, దేవుని మందిరం అంటే యెహోవా నివసించే స్థలమని, యెహోవా మహిమతో నింపబడే స్థలమని. అంత మాత్రమే కాదు, కానీ ఆ స్థలములో ఏమండి పరిశుద్ధమైన స్థలముగా ఉంది, ప్రార్థించే స్థలముగా ఉంది దేవుని మందిరం. అయితే ఆ మందిరంలోకి ఎలా వెళ్ళాలి? ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఇంకా పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని వెళ్ళాలి. అంత మాత్రమే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశతో వెళ్ళాలి. అయితే ఇంత చేశాం కదా, మాకు లాభం ఏంటండి? అవునా కదా? పని చేస్తే జీతం ఆశిస్తాం లేదా? కూలి కావాలా వద్దా? పోనీ పని కాదు, ఎవరికైనా ఒక మేలు చేస్తే మనం ఏం ఆశిస్తాం? మనకి ఏదో రోజు ఉపయోగపడతారులే, మనకి ఏదో రోజు సాయం చేస్తారని ఆశ కలిగి ఉంటారు లేదా? ఫలితం ఆశిస్తాం లేదా? అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని మందిరానికి వస్తే ఏంటి లాభం అంటే చూడండి, కీర్తన 65వ అధ్యాయము 65వ కీర్తన 4వ వచనం.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటట? మరొకసారి చదవండి ఆ మాట. నీ ఆలయంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. హల్లెలూయా. ఏమండి, దేవుని మందిరానికి వస్తే ఏం చేయబడతాం అంటే ధన్యులుగా మార్చబడతాం. అంత మాత్రమే కాదు కానీ దినవృత్తాంతాలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 28 అంటాడు, 31 వరకు చదివితే మేలు చేత తృప్తిపరిచే దేవుడైన. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలు 20వ అధ్యాయం 2వ వచనాన్ని కానీ మనం చూసినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అని సెలవిస్తూ ఉంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుని మందిరానికి వస్తే లాభం ఏమిటనంటే 20వ కీర్తన దావీదు కీర్తనలో ఆయన అంటాడు 2వ వచనంలో, అది దేవుని సహాయము ఈ ఉదయకాల సమయంలో నీకు నిజంగా కావాలంటే, నీకు నిజంగా అవసరమైతే, అలా నువ్వు అనుకుంటే నువ్వు ఎక్కడికి రావాలంటే దేవుని మందిరంలోకి రండి. దేవుని మందిరంలోకి వచ్చిన వారిని ఆయన అంత మాత్రం తృణీకరించలేదు. హన్న ఇంటి దగ్గర ఉన్నంత కాలము కార్యం జరగలేదు. ఎక్కడికి వచ్చిందట చెప్పండర్రా? దేవుని మందిరంలోకి వచ్చింది. దేవుని మందిరంలోకి ఎప్పుడైతే వచ్చిందో ఆమెకి ఏం జరిగిందట? దేవుని సహాయం దొరికింది. చూడండి, 1వ వచనం అంటారు కదా, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామం నేను ఉద్ధరించునుగాక. హన్నాని దేవుడు ఉద్ధరించాడా లేదా? సహాయం చేశాడా లేదా? ఆపత్కాలంలో ఆమె మొరపెడితే దేవుడు సహాయం చేశాడా లేదా? దావీదు తన కీర్తనలు అంటాడు, దావీదుకి ఎన్ని మారులు సహాయం చేశాడో దేవుడు. కనుకనే కృతజ్ఞత కలిగి ఒక పాట పాడుతూ మనకి భాగాన్ని అందించాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయడానికి ఏమాత్రం నీ హృదయంలో కాస్త కూడా చోటు ఇవ్వకు. పొరపాటున దైవజనుడికి నిలబడి ఈరోజు సాయంత్రం ప్రార్థన అంటే నీకు ఎన్ని పనులున్నా నువ్వు దేవుని మందిరానికి రావడానికి ప్రయత్నించే. మరీ పీకల మీద కత్తి, మంచం మీద లేవలేని స్థితి ఉండిపో. పని భారం చాలా ఉంది, అది చేయకపోతే మాకు కూలి లేదు అన్న దారుణమైన స్థితి అయితే ఉండిపో. లేదయ్యా లేచి నడవలేని స్థితి అయ్యా, ఎక్కడ మంచం మీద నుండి కాలు కూడా కిందెట్టి నడవలేని స్థితి. మా మామగారికి 72 సంవత్సరాలు, మోకాలు బాగా అరిగిపోయి బాత్రూమ్ కూడా వెళ్ళలేదు, ఇలాగ వెళ్తుంది పాపం. ఇక్కడ నుంచి అంతే డిస్టెన్స్ బాత్రూమ్కి, మాకు హాల్లోనే అటాచ్డ్ ఉంటుంది. అక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి 5 నిమిషాలు పడుతుంది. మేము అంటాం, ఏంటి ఇంకా నడుస్తున్నావు ఇక్కడ? ఆవిడ బాధలు ఉంటుంది. మా మందిరం ఇక్కడ నుంచి ఇవిడ సొంతంత దూరం ఉంటుంది. వేరేగా ఒక హౌస్ రెంట్కి దేవుని మందిరం కోసం అని తీసుకున్నాం. ఎందుకంటే అది ఎలాంటిదట, పరిశుద్ధమైన స్థలం కనుక. మరి పిల్లలు అందరూ ఉన్నారు కనుక ఇన్నాళ్ళు ఇంట్లో నడిపించేవారు, కానీ పిల్లలు వచ్చారు, మరి బాగోదు కదా. అందుకనే ప్రత్యేకంగా ఒక మందిరాన్ని తీసుకున్నాం. హల్లెలూయా. ఆ మందిరానికి ప్రతి ఆదివారం కూడా మెల్లగా నడుచుకొని ఎవరో ఒకరు సహాయం తీసుకొని ఏంటి వస్తుంది. దేవునికి స్తోత్రం. మరి 72 సంవత్సరాలు ముసలమ్మే రాగలిగితే మరి యవనస్తులు ఏమండి, మరి దేవుని మందిరానికి వచ్చి వాక్యం విని వెళ్ళిపోవడం కాదు, ఆ వాక్యాన్ని మనం అంగీకరించాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందుకోవాలి. ఒకవేళ రక్షణ పొందకుండా ఈ రాత్రి ఏమండి దేవుడు నీ ప్రాణాన్ని అడిగితే ఏం చేస్తా? ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని ఏం చేశాడట? ఏసే చెప్పాడు లేదా ఉపమానంలో? అవును కదా. ఒక అమ్మ రాత్రి మీద 10 వెన్నాళ్ళు ఉంటే ఒకటి పోగొట్టుకుంది. 9 ఉన్నాయి కానీ ఒకటి ఉంది, ఒకటి పోగొట్టుకుంది. ఏంటి పోగొట్టుకుంది అంటే యేసు ప్రభు వారు చెప్పేశాడు ఆ మాట. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు, 9 నాణాలు ఉన్నాయి అంటే సర్వం ఉన్నాయి, ఒకటే పోగొట్టుకుంది. ఏంటి? విలువైనది తన ప్రాణం. ఒకవేళ ఈ రాత్రి దేవుని ప్రాణం అడిగితే చూసుకో. కనుక దేవుని మందిరంలోకి వచ్చిన నీవు వచ్చి కూర్చుని వెళ్ళిపోవడం కాదు, ఇక్కడ చెప్పబడుతున్న వాక్యాన్ని నువ్వు అంగీకరించు, నీ హృదయం అందు దాన్ని ఉంచుకో. యూదులు ఇంతగా ఆశీర్వదించబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? చాలా చిన్న దేశం, దానికోసం ఇజ్రాయెల్ దేశం కోసం చాలా చెప్పవచ్చు, మీ అందరికీ తెలిసిన మాటలే. ఇంత చిన్న దేశం ప్రపంచాన్ని ఎలా వణికిస్తుందనంటే వారు తోరా అనగా ధర్మశాస్త్రాన్ని
ప్రతి వాక్యాన్ని తమ హృదయంలో పఠించి భద్రపరుచుకుంటారు. ఆ వాక్యం ఏం చేసిందట? వారికి జ్ఞానం ఇచ్చింది. ఆ వాక్యం ఏం చేసిందట? వారికి టెక్నాలజీ రూపుదిద్దుకోవడానికి, తయారు చేసుకోవడానికి, ఒక సొంతగా ఒక మిసైల్స్ కానీ ఏవైనా చేసుకోవడానికి జ్ఞానం ఎలా వచ్చిందట వాళ్ళకి? వాక్యము. దేవునికి స్తోత్ర. కనుక నువ్వు వాక్యం విని వెళ్ళిపోతే సుఖం లేదు. నాకన్నా బాగా చెప్పిన వాళ్ళు ఇక్కడ 100 మంది అయ్యగారు తీసుకొచ్చి చెప్పించిన, లేకపోతే ప్రతి వారం అయ్యగారు ఇక్కడ చెప్పిన, లేకపోతే సంఘ పెద్దలు నిలబడి భారంతో దేవుని వాక్యం ప్రకటించిన, నువ్వు ఇంకా సమయాన్ని ఇంకా టైం ఉందని నువ్వు వెళ్ళబుచ్చావు అనుకోండి, ఒకవేళ సడన్గా చూస్తున్నాం కదా, ఈరోజు కనిపించినాడు రేపు లేడు. పోనీ సరే, కనిపించిన ఆయన ఆరోగ్యంగా ఉన్నాడా? గ్యారంటీ ఇవ్వగలం నీ ఆరోగ్యానికి? చెప్పండి రా. ఈ బాటిల్కి గ్యారంటీ ఉంటుంది, 20 రోజులు 8 రోజుల్లో ఎక్స్పైరీ డేట్ ఇస్తారు. అవును, ఫ్యాన్కి ఒక గ్యారంటీ ఉంది, కానీ మన జీవితాలకి లేదు. అన్నీ బాగా చెప్తారు. వాక్యం అడిగితే నాకన్నా బాగా మీరే చెప్తారు. పాట పాడితే చిన్నది ఎత్తితే చాలు, ఏమండి, చిన్న స్టార్ట్ చేస్తే మీరే పాడుతుంటారు బ్రహ్మాండంగా. దేవుని స్తోత్రం. అన్నీ బాగున్నాయి, కానీ ఒకటే లేదు. ఏంటి లేదట? రక్షణ జీవితం. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఏమండి. కనుక ఈ దేవుడిచ్చిన ఈ దినాల్లో మనం పాడు చేసుకోకూడదు. జ్ఞాని ఏం చేస్తాడంటే సమయాన్ని సద్వినియోగపరుచుకుంటాడు. ఎలాగంటే దేవుని వాక్యం ద్వారా. నువ్వు వాక్యం విని వెళ్ళిపోతే సుఖం లేదు, కానీ ఆ వాక్య ప్రకారంగా జీవించడం నువ్వు నేర్చుకున్నప్పుడు, అలవాటు చేసుకున్నప్పుడు, నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఆ వాక్యం నిన్ను ఏం చేస్తుందంటే బ్రతికిస్తుంది. హల్లెలూయా. ఆ వాక్యం ఏం చేస్తుందంటే నీకు జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ వాక్యం ఏం చేస్తుందంటే నీకు సమయస్ఫూర్తిని ఇస్తుంది. ఆ వాక్యం ఏం చేస్తుందంటే నువ్వు నీ త్రోవలకి ఇరుకని నీ మార్గంలో నువ్వు ప్రవేశిస్తున్నప్పుడు నీ త్రోవకు అది దీపంగా ఉంటుంది. నీకు ఎవరు ఆలోచన చెప్పక్కర్లేదు, దేవుని వాక్యమే నిన్ను భద్రపరుస్తుంది, నడిపిస్తుంది. హల్లెలూయా. ఇది ఎక్కడ దొరుకుతుందంటే దేవుని మందిరంలో దొరుకుతుంది. దేవుని మందిరం అంటే ఏంటి చెప్పండి రా. ఇంకా ఒకరు చెప్పగలరా? ఎవరైనా ఒకరు చెప్తే అయిపోయినట్లు ప్రసంగం. సిగ్గుపడదు, వాక్యమే చెప్పమనగా, విన్నదే నేర్చుకున్నదే. దేవుని మందిరం అంటే ఏమిటి అని మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిది ఇది యెహోవా నివసించే స్థలము. రెండవది దేవుని మహిమతో నింపబడే స్థలము. మూడవది ఇది పరిశుద్ధమైనటువంటి స్థలం. ఈ పరిశుద్ధ స్థలంలోనికి ఎలా రావాలి, ఈ పరిశుద్ధుడైన దేవుని కలుసుకోవడానికి ఎలా రావాలి అనిసనంటే మన ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొని రావాలి. ఏంటి, బైబిల్ గ్రంథంలో యాజకుల్ని దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఒక గుంపు ఏం చేసిందంటే యెహోవాకు అర్పించే అర్పణ కాక వేరొక అర్పణ అక్కడ అర్పించారు. వేరొక అన్య అగ్నిని వేసినందున ఏం జరిగిందట? ఏలి కుమారులు అక్కడికక్కడే చనిపోయారు. ఒకవేళ నువ్వు ఇంటి దగ్గర సిద్ధపడకుండా, ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోకుండా, చర్చే ఏసీ ఉంది, పాస్టర్ గారు మన విశ్వాసాలు అనుకుని వచ్చేవనుకో, ఆత్మీయతలో మనం చనిపోతాం. ఎప్పుడైతే చనిపోయామో ప్రార్థన చేయాలని ఆశ మనకి, అంటే చనిపోయినాడు, ఏ చనిపోయినాడు? ఆత్మలో చనిపోయినాడు, చల్లారిపోయినాడు పరిస్థితి. ప్రార్థన చేయాలని ఆశ ఉండదు, వాక్యం చదవాలని దాహం ఉండదు, దేవునితో సహవాసం చేయాలన్న ఆశ ఉండదు, పరిశుద్ధుల గుంపులు అనగా సంఘానికి వెళ్ళాలన్న ఆశ ఉండదు, ఒక క్రమశిక్షణ వానిలో ఉండదు. వాడు రక్షించినప్పటికీ ఈక్వల్ టు అన్యుడు. వాడు మాట కానీ, చూపు కానీ, ప్రవర్తన కానీ సమస్తము అన్యుడు ఏ విధంగా అయితే ఉన్నాడో ఈయన అలాగే ప్రవర్తిస్తారు. అన్యుడు పాత జీవితంలో ఏ అలవాట్లయితే ఇంకా ఉన్నాయో ఇప్పటికీ అలా ఉంటాయి. ఎందుకనంటే ఆయన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుని దేవుని సన్నిధికి రాలేదు. ఒకవేళ చూసుకుంటే ఒప్పుకుంటే ఏం చేస్తాడు? వాటిని విడిచిపెడతాడు. కనుక పాపాన్ని విడిచిపెట్టి ఒప్పుకొని ఇంటికాడ దేవుని మందిరంలోకి రావాలి. రెండోది ఏంటంటే ఎలా రావాలి? పరిశుద్ధ అలంకారాలని ధరించుకొని దేవుని సన్నిధికి రావాలి. అయితే వస్తే ఏంటి లాభం? ఆయన సహాయం చేస్తాడు. రెండవదిగా సమయం లేదు కనుక ఆరోగ్యాన్ని ఇస్తాడు, అనగా స్వస్థతని ఇస్తాడు.
దేవునికి మహిమ కలుగును గాక. ఇంకెన్నో మేళ్ళు దేవుని సన్నిధిలో దాచబడ్డాయి. అవన్నీ కూడా పొందుకునే స్థలం ఏదైనా ఉందనంటే అది ఒక దేవుని మందిరమే. కనుక దేవుని మందిరానికి చాలా విలువనిద్దాం. ఈ మందిరాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. మా కాసు కొన్ని మందిరాలు ఉంటాయి, పాస్టర్ గారి ఇల్లు భలే ఉంటుంది, దేవుని స్తోత్రం. ఏమండి, మంచి సీలింగ్లు, ఇలాంటి సీలింగ్లు లైటింగ్లు ఎడతాడైనా. కానీ మందిరం చూస్తే ఎలాగుంటుంది తెలుసా? మన పక్క గదే సూపరు నన్ను అడిగితే. అంటే అర్థం చేసుకో, మరి అంతకన్నా వివరించలేను ఆ మందిరాన్ని. దానికి సరైన తలుపు ఉండదు, సరైన కిటికీ ఉండదు. కానీ మీ అందరూ చక్కగా కలిసి చేయి భుజము గూడు కలిపి చక్కని మందిరాన్ని కట్టుకున్నా. అయితే ఇది గోడలు కట్టే మందిరంగా కాదు, కానీ దేవుడు నివసించే మందిరంగా ఉండాలి. ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు? స్తోత్రం చెప్దామా? ఈ స్థలంలో నేను ఆరాధించడానికి వచ్చి మందిరంలో దేవుడు నివసించాలయ్యా అన్న వారి స్తోత్రం చెప్దా. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మునుపటి మందిరం కంటే కడవటి మందిరపు మహిమ అధికమగినట్లుగా ఈ స్థలం అంతా ఆయన మహిమతో నింపబడాలయ్యా అన్నవారు స్తోత్రం చెప్దామా? స్తోత్రం చెప్పడం బాగానే ఉంది. మహిమతో నింపబడాలంటే, ఆయన దిగి రావాలంటే ఇక్కడ ధూపం వేయాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసేవారు ఇక్కడ రావాలి. ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, ధూపం వేస్తారో, ఆ ధూపాన్ని అంగీకరించడానికి, ఆగ్రహించడానికి పరమునున్న దేవుడు ఇదిగో మందసం మీదకి దిగి వచ్చాడు. అలాగే ఈ మందిరంలో కూడా దేవుడు తన మహామహిమతో ఈ స్థలంలో దిగి వచ్చి ఆయన మనందరూ తన కృపతో నింపుదును గాక. మన అవసరాలన్నీ ఆయన నామములో తీర్చబడును గాక. యాకోబు దేవుడే ఈ స్థలంలో మనలందరినీ ఉద్ధరించును గాక. ఆమేన్. ఈ మాటలు మన ఇంట్లో ప్రభు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి.